ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను ఎలక్షన్స్ విధుల్లో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయినా కొందరు వాలంటీర్లు అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో, పార్టీ ప్రచారాల్లో పాల్గొంటూ కనిపించారు. దీంతో వాలంటీర్లపై టీడీపీ నేతలు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు అధికారులను కోరారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనరాదని వాలంటీర్లను ఆదేశించింది. అధికారులతో ప్రభుత్వ పథకాలను పంపిణీ చేయాలని వైసీపీ సర్కారుకు సూచించింది. ఇదిలా ఉంటే తాజాగా వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాము వాలంటీర్లుగా ఉండడం కంటే జగనన్న వారియర్స్గా ఉండటానికే ఇష్టపడతామని చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాజీనామాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రాజీనామా చేసిన వాలంటీర్లు చెబుతుండడం విశేషం. సేవలు చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేకుండా చేశారు. ఇక మీదట ఈ రిజైన్తో ప్రతి ఇంటికి మేమే వెళ్ళి జగనన్న చేసినటువంటి పథకాల గురించి చెప్పుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు ఈరోజు రాజీనామా మేము చేస్తున్నాము. తర్వాత ఫర్దర్గా ఇంకేదైనా చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని ఏం చేయలేరు. వాలంటీర్ల దగ్గరుండి జగనన్నను గెలిపించుకునే విధంగా మీరే మాకు ఆస్కారం ఇచ్చారు. ఈరోజు వాలంటీర్లు లేకుంటే ప్రజలకి ఎంత నష్టం ఉందో అనేది ప్రజలకే తెలుస్తుంది. రేపనే రోజు పెన్షన్లు తీసుకోవడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళకే అర్థమవుతుంది. అసలు అంటే వాంటెడ్గా వాలంటీర్లని మీరు చేసినప్పుడే ఏంటి మా పరిస్థితి ఏంటి, వాలంటీర్లే జగనన్నను గెలిపించేస్తారా అనేది ఇది మీకు అర్థమైపోయింది. అదే భయంతో ఉండండి, వాలంటీర్లే జగనన్నను గెలిపిస్తారు. థ్యాంక్ యూ. వాలంటీర్ల రాజీనామాలపై ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. వైసీపీ ఆడుతున్న డ్రామాల్లో ఇదొకటని ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో వారిని పావులుగా జగన్ ప్రభుత్వం వాడుకుంటోందని ధ్వజమెత్తాయి. వాలంటీర్లకు తాయిలాలు ఇచ్చి చీరలు, నగదు పంపిణీ చేశారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. రాజీనామాలు కూడా వైసీపీ బలవంతం మీద చేసి వైసీపీకి అనుకూలంగా ఉండాలని తగిన తర్ఫీదు ఇచ్చి రంగంలోకి దించాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వాలంటీర్ల సేవలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసిందని, దాన్ని తమకు ఆపాదించడం సరైనది కాదని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని వాలంటీర్లు గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు ఇస్తామని తెలుగుదేశం ప్రకటించిందని చెబుతున్నారు. వాలంటీర్లు వైసీపీ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో పథకాలు అందేలా చూడాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. వాలంటీర్లను రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి వారితో జగన్ ఆడిస్తోన్న హైడ్రామా అని ధ్వజమెత్తారు.